అమెరికా ఇరాన్ యుద్ధంతో గల్ఫ్ దేశాల్లో పశ్చిమాసియాలో ఉన్నటువంటి ప్రధానంగా ఈ మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి భారతీయుల క్షేమం పైన కొంత కలవరపాటు మొదలైంది. ఇప్పటికే ఆయా రాయబార కార్యాలయాలకి సమాచారం ఇవ్వడం కానీ, భారతీయుల క్షేమ సమాచారాలకు సంబంధించి కానీ, వాళ్ళ క్షేమానికి సంబంధించి కానీ భారత ప్రభుత్వం కృషి చేస్తున్నప్పటికీ కూడా ఆయా దేశాల్లో ఎంతమంది భారతీయులు ఉన్నారనేది ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. అది చాలా ఇంపార్టెంట్గా మీరు చెప్పారు కాబట్టి నాకు అనిపించింది సార్. ఒకసారి చూద్దాం, గల్ఫ్ దేశాల్లో మన భారతీయులు ఎంతమంది ఉన్నారు, వారి యోగక్షేమాలకు సంబంధించి వారిని సురక్షితంగా ఉంచడం లేదా అత్యవసర పరిస్థితుల్లో తీసుకురావడం అనేటటువంటి అంశానికి సంబంధించి స్క్రీన్ పైన చూస్తున్నాం. ఏ దేశంలో ఎంతమంది, గల్ఫ్ దేశాల్లో ఎంతమంది మన భారతీయులు ఉన్నారు అన్న దానికి సంబంధించి యుఏఈలో అత్యధికంగా ఉన్నారు. ఒకసారి యుఏఈలో చూస్తే 43,26,000 మంది భారతీయులు ఉన్నారు సార్. నెక్స్ట్ కొంచెం అటు వెళ్తే ఖతార్ 8,30,000 మంది, బహ్రెయిన్ 3 లక్షల మంది ఉన్నారు, కువైట్ 10,36,000 మంది ఉన్నారు, ఇరాక్ 17,100 మంది, జోర్డాన్ 17,050, సౌదీ అరేబియా 27,47,000 మంది ఉన్నారు, ఒమన్ 6,76,000 మంది ఉన్నారు, యమన్ 700, ఇజ్రాయిల్ 10,500, లెబనాన్ 3,040. ఇలా చూసుకుంటే మనకి యుఏలో అత్యధికంగా 43,26,000 మంది భారతీయులు ఉన్నారు. వీరందరికీ సంబంధించి వీరు క్షేమంగా ఉండాలి లేదా అత్యవసర పరిస్థితుల్లో వీళ్ళని తీసుకురావాల్సినటువంటి అంశాలకు సంబంధించి లేదా అక్కడ ప్రభుత్వాలు రాయబార కార్యాలయాలు తీసుకోవాల్సినటువంటి చర్యలపైన ఇప్పటికే భారత ప్రభుత్వం కూడా కృషి చేస్తోంది. శ్రీనివాస్ గారు, వివిధ దేశాల్లో భారతీయుల సంఖ్య చూస్తుంటే ఈ స్థాయిలో ఉంది. అసలు ఈ యుద్ధాన్ని ఎవరు కోరుకున్నారు? రెండోది ఎక్కడ ఆగుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు మొన్న వెనుజులా చూసాము, నెక్స్ట్ ఇప్పుడు వచ్చేటప్పటికి ఇరాన్ చూస్తున్నాము. ఇక్కడికి అవుతుందా, ఇంకా దీన్ని ముందుకు కొనసాగిస్తుందా? యాక్చువల్గా యుద్ధాన్ని క్లోజ్ చేయాలన్న క్యాపబిలిటీస్ ఇందాక మీరు చూపించారు, ఎవరి యొక్క సైనిక సంపత్తి ఎంత ఉంది అనేది. ఇరాన్ సైనిక సంపత్తి గనక మనం చూసినట్లయితే గనక దీంతో పోలిస్తే గనక నాట్ ఈవెన్ 1/4 బలం కూడా లేనటువంటిది ఇరాన్. ఒకవేళ అమెరికా నిజంగా దీన్ని క్లాషెస్ గనక క్లోజ్ చేయాలి అంటే ఈజీగా విత్ ఇన్ వీక్స్ క్లోజ్ చేసేస్తుంది, విత్ ఇన్ డేస్ క్లోజ్ చేస్తుంది. అటువంటిది దానికి కావాల్సింది అది కాదు. నేను చెప్పాను, హాతీకా కానేక దాంతలగే దిఖానేక దాంతలగే. ఇక్కడ ఓపెన్ గా ఉన్నటువంటి ఇంటెన్షన్స్ వేరు, హిడెన్ ఇంటెన్షన్స్ వేరు. ఇక్కడ ట్రంప్కి కావాల్సింది ఏంటి అంటే తనకు అనుకూలంగా ఉన్నటువంటి పాలనా వ్యవస్థను తీసుకురావాలి. అన్ఫార్చునేట్లీ ఈవెన్ అయతుల్లా అలీ ఖమేనీ చనిపోయిన తర్వాత కూడా అది జరగడం లేదు కాబట్టి ఈ క్లాష్ని పొడిగిస్తున్నాడు, ప్రెషర్ని కంటిన్యూ చేస్తున్నాడు. కానీ దాన్ని యాక్చువల్గా వార్ సినారియోలోకి కన్వర్ట్ చేయాలంటే 5 నిమిషాలు పట్టదు. అందుగురించే వీళ్ళ మీద ప్రెషర్ టాక్టిక్స్ అనేటువంటిది ఉపయోగిస్తూ అక్కడ ఇతర దేశాల్లో ఏ విధంగా అయితే ఇతని యొక్క పాలనను అంగీకరించేటువంటి నాయకులు ఉన్నారో అలాంటి నాయకుడు వచ్చేంత వరకు కూడా దీన్ని సాగదీయడం అనేటువంటి జరుగుతుంది. యాక్చువల్గా దీన్ని క్లోజ్ చేయాలి అంటే కనుక ఇజ్రాయెల్కి కానీ లేకపోతే అమెరికాకి కానీ పెద్ద విషయం ఏం కాదు. అది అట్ ది సేమ్ టైం వీళ్ళని ఏంటంటే పూర్తిగా చంపేస్తే ఆయుధాలు కొనుక్కోరు కాబట్టి ఇటు ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలని ఫినిష్ చేయాలి. ఫినిష్ చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో అమెరికా దగ్గరికి వెళ్ళి సహాయం అందించాలి, అక్కడ బిజినెస్ చేసుకోవాలి. ఎట్ ది సేమ్ టైం అలైస్ ఏదైతే ఉన్నదో ఆ అలైస్ మీద దాడి చేసేటువంటి అవకాశాన్ని ట్రంపే కల్పిస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ ఈ అమెరికాకి మద్దతు ఇస్తున్నటువంటి దేశాలు అన్నిటి మీద కూడా దాడి చేస్తున్నాయి. దాడి చేసినప్పుడు ఇన్వేరియబుల్లీ ప్రస్తుతానికి వాళ్ళు ఇంకా ఇన్వాల్వ్ కాలేదు. ఒకవేళ కనుక వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారంటే అది ఒక చిన్న సైజు రీజనల్ వార్ కింద కన్వర్ట్ అవుతుంది. ఆల్రెడీ చైనా తన యొక్క వాదనని వినిపించింది, నేను ఇరాన్కి సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి తప్పనిసరి పరిస్థితుల్లో అది మాట్లాడింది. కారణం ఏంటంటే అది తన యొక్క ఆయిల్ ఎనర్జీ కోసం ఇరాన్ మీద ఆల్రెడీ డిపెండ్ అవుతుంది కాబట్టి అది ఆల్రెడీ రీసెంట్గా డిక్లేర్ చేసింది కొన్ని అవర్స్ బ్యాక్, నేను ఇరాన్కి మద్దతు ఇస్తున్నాను అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. ఇవన్నీ కనుక చూస్తూ ఉంటే ట్రంప్ ఏంటి అంటే తన బిజినెస్ని కొనసాగించడం కోసం తనకు అనుకూలమైనటువంటి వ్యక్తి అక్కడ వచ్చేదాకా కంటిన్యూ అవుతుంది. అలాగే ఈ సిచ్యువేషన్ కనుక ఈ విధంగానే టెన్షియస్ సిచ్యువేషన్ కనుక కంటిన్యూ చేస్తే ఆయుధాల కోసం ఖచ్చితంగా ట్రంప్ దగ్గరికి వెళ్తారు, ఆయుధాలు అమ్ముతాడు. అలాగే దీని యొక్క ప్రభావం అనేటువంటిది మనకి టూత్ పేస్ట్ కానించి టూత్ పిక్ వరకు, అలాగే ఆయిల్ దగ్గర నుంచి మొత్తం అక్కడ నిత్యావసర వస్తువుల వరకు ప్రతి వస్తువు మీద కూడా అది ప్రభావం అనేటువంటిది కనిపిస్తుంది. ఈ ప్రభావం ఇలాగే కనుక కొనసాగితే దాన్ని అమెరికాకు అనుకూలంగా నాకు ఇంకొక
యాంగిల్ కూడా అనిపిస్తుందండి ఇందులో. ఎప్స్టీన్ ఫైల్స్ గురించి మాట్లాడినప్పుడు ట్రంప్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. ట్రంప్ గురించి అతని యొక్క ప్రస్తావన రావడం జరిగింది. బహుశా ఇది డైవర్సిఫైడ్ టాక్టిక్స్ లో భాగంగా ఇదే టైంలో ఎప్స్టీన్ ఫైల్స్ ని క్లోజ్ చేయడం కోసం కూడా దీన్ని వీక్స్ టుగెదర్ కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మొత్తం ఎప్స్టీన్ ఫైల్స్ నుంచి డైవర్ట్ ఇప్పుడు మీరు చాలా సింపుల్ గా ఇట్స్ ఏ 180 degrees పారాడిజం. కంప్లీట్ గా జస్ట్ ఆపోజిట్ లో షిఫ్ట్ అయింది. ఓవర్ నైట్ కంప్లీట్ ఈ రోజు ఎప్స్టీన్ ఫైల్స్ గురించి ప్రపంచంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ మీడియా ఏది మాట్లాడడం లేదు. అండ్ ట్రంప్ మీద మేజర్ ఎలిగేషన్ రావడం అనేటువంటి జరిగింది. అందులోనూ ముఖ్యంగా ఎప్స్టీన్ చనిపోయింది కూడా ఈయన యొక్క హుయాంలోనే చనిపోవడం జరిగింది. ఇరాన్ అమెరికా యుద్ధానికి సంబంధించినటువంటి సిగ్నల్స్ అన్నవి, కొంత సంకేతాలు అన్నవి ఎప్స్టీన్ ఫైల్స్ ముందు నుంచే ఉంది కదా. వాడుకోవచ్చు కదా, దీన్ని కూడా వాడుకోవచ్చు కదా. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఇప్పుడు దీన్ని వాడుకోవచ్చు కదా. దీన్ని కూడా డైవర్సిఫైడ్ పాలిటిక్స్ లో భాగంగా మన వాళ్ళు ఉపయోగించినట్టు దీన్ని వీక్స్ లో కంప్లీట్ చేయగలిగింది, డేస్ లో కంప్లీట్ చేయగలిగింది. మంత్స్ టుగెదర్ గనక డ్రాగ్ చేసినట్లయితే అటు అమెరికన్ జుడిషియరీ డిపార్ట్మెంట్ మర్చిపోతుంది, ఇటు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలు మర్చిపోతారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మీడియా, ఇంటర్నేషనల్ మీడియా మర్చిపోతుంది. వీటినన్నింటినీ డైవర్సిఫైడ్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్. ఐఎమ్ నాట్ దిస్ ఈస్ ద ఓన్లీ ఆస్పెక్ట్ అని అంటలేదు. ఈ కోణంలో కూడా మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. అలాగే ఇక్కడ ఎనర్జీ పాలిటిక్స్ అండి. ఎనర్జీ పాలిటిక్స్ దగ్గరికి వచ్చేసరికి ఇరాక్ మీద అమెరికా దాడి చేసింది, వెనుజులా మీద ట్రంప్ దాడి చేశాడు. ఇప్పుడు డ్రా చేయటువంటి అబ్జెక్షన్ తీసుకుని వెళ్ళిపోవడం అని. అలాగే ఇప్పుడు ఇరాన్ మీద కూడా దాడి చేయడం అనేటువంటి జరుగుతుంది. ఈయనకి కావాల్సింది ఏంటంటే అక్కడ రెజిమ్స్ చేంజ్ చేయాలి. ఇంతకుముందు అమెరికన్ పాలసీ ఏ విధంగా అయితే ఉందో ఆ రెజిమ్స్ కనుక చేంజ్ అయితే కనుక అతనికి అనుకూలంగా ఉన్నదైతే ఖచ్చితంగా పుల్ స్టాప్. ఆయిల్ ఎనర్జీ అనేది మన చేతికి వచ్చేస్తుందా, అమెరికా చేతికి వస్తుందా? అమెరికా వింటాడు, అతనికి ఉన్నది అనగానే ఇప్పుడు ఏం చేస్తాడు అంటే ఈయన కంపల్సరీ ఏ విధంగా అయితే వెనిజులా యొక్క ఆయిల్ని అమ్ముకోవాలని చూసుకుంటున్నాడో అదే విధంగా ఇక్కడ ఆయిల్ మీద కూడా టారిఫ్స్, శాంక్షన్స్ అనేటువంటి కొనసాగిస్తూ ఉంటాడు. అతని యొక్క బెనిఫిట్స్ అనేటువంటివి చూసుకుంటాడు. సార్ ఇప్పుడు శ్రీనివాస్ సారు చెప్పినట్టుగా ఆ యాంగిల్ కొన్ని నేను లోకల్గా ఇండియన్ పర్స్పెక్టివ్ నుంచి మాట్లాడతాను. భారతదేశానికి ఎటువంటి ప్రిపేర్డ్నెస్ ఉండాలి, ఈ వార్ ద్వారా వచ్చే పరిణామాలను తట్టుకొని మనం ఎలా నిలబడాలి, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. హౌ కెన్ వీ సేఫ్ గార్డ్ అవర్ నేషనల్ ఇంట్రెస్ట్, హౌ కెన్ వీ మేక్ షూర్ దట్ అవర్ ఇండియన్స్ ఆర్ సేఫ్ అబ్రాడ్, అండ్ హౌ కెన్ వీ మేక్ ద పొటెన్షియల్ ఎన్ఆర్ఐస్ గోయింగ్ అవుట్ సైడ్ ఇండియా వాళ్ళకి ఎటువంటి ఓరియంటేషన్, అవేర్నెస్ ఇచ్చి పంపించడానికి తగిన సిస్టమ్స్ మన తెలంగాణలో కానీ, ఆంధ్రాలో కానీ, అది ఇండియాలో కానీ ఉన్నాయా లేవా? ఇవి అంటే నేను చర్చని ఇటువంటి మరల్చానంటే అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ చేస్తున్నది మనం ఇమ్మీడియట్గా ఆపలేము. కానీ ఇండియా ఏం చేయాలి, తెలంగాణ ఏం చేయాలి, ఆంధ్ర ఏం చేయాలి అనే ప్రిపేర్డ్నెస్ మనకు కావాలని నేను డైవర్ట్ చేశా ఈ టాపిక్ని కొద్దిగా దీనికి అనుగుణంగా. నెంబర్ 1, ఫస్ట్ ఆఫ్ ఆల్ సాక్షి టీవీ సాక్షిగా చెప్తున్నా, డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ అంశాల మీద ఒక ఆర్మీనో, నేవీనో, కోస్ట్ గార్డో, మెన్ ఇన్ యూనిఫామో వాళ్ళు మాత్రమే ఇప్పటి వరకు వాళ్ళ టయాన్ని వెచ్చించారు, వాళ్ళ శక్తిని వెచ్చించారు, దేశం కోసం ప్రాణాలు అర్పించారు. ఇక నుంచి 21వ శతాబ్దంలో రెండవ స్వతంత్ర సమరోద్యమం ఏంటంటే 2047 కల్లా భారత్ వికసిత భారత్ వైపు వెళ్ళాలంటే భారతదేశంలో ఉన్న యువత అందరూ మన దేశానికి సంబంధించిన డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ మీద అవగాహన, నేషనల్ సెక్యూరిటీ, జాతీయ భద్రత, జాతి రక్షణ, ఒకటే జెండా, ఒకటే ఎజెండా. మన జెండా త్రివర్ణ పతాకం, మన ఎజెండా బై 2047 irrespective of caste, creed, religion, political parties, we have to have the will, we should have the skill to go for the kill. Whom to kill? Not other country people. We have to kill the backwardness, we have to kill the corruption, we have to kill the regionalism, we have to kill the casteism, we have to kill the otherisms. Humanism must prevail over. మానవతావాదము, మానవత్వము పరిమళించే విధంగా భారత్ సరికొత్త నాయకత్వ పందాన్ని, ద టాప్ లీడర్షిప్ ని ప్రపంచ వినువీధుల్లో పాతాళ జెండా, త్రివర్ణ పతాకం ఏమని యుద్ధం చేయకుండానే శాంతి, మనుషుల్ని చంపకుండానే పరివర్తన తీసుకురాగలిగిన కెపాసిటీ, ద ప్లానింగ్, ద ప్రిపరేషన్, ద పర్స్పిరేషన్ ఇండియాకు ఉన్నది. భారత్, BHARAT భారత్ అంటే ఈశ్వర్ గారు నేను ఒకటి చెప్తా,
build a harmonious but audacious Raj to advance India's trade, India's talent, India's technology, India's tourism and to destroy terrorism. ఉగ్రవాదాన్ని కుక్కుటి వేళతో సహా పెకిలించి భారతదేశం యొక్క ట్రేడ్ని, టెక్నాలజీని, టూరిజంని, టాలెంట్ని హార్మోనియస్గా, సఖ్యంగా, అడాషియస్గా, ధైర్యంగా నిర్మించడమే భారత్ 2047 యొక్క గోల్. ఆ గోల్కి అనుగుణంగా ప్రపంచ జియో పాలిటిక్స్ని ప్రతి స్టూడెంట్, నువ్వు బీటెక్గా, ఎంటెక్గా, ఎంసీఏగా, బీబీఏగా ఎవరైనా సరే భరత మాత నేషనల్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ని అర్థం చేసుకొని when we have to connect the dots and bring intellectuals, politicians, all other media people together and work for ఒకటే జెండా, ట్రైకలర్, త్రివర్ణ పతాకం, ఒకటే ఎజెండా 2047 వికసిత్ భారత్. రైట్. ఇది నేను బీజేపీ నుంచో కాంగ్రెస్ నుంచో మాట్లాడట్లా. ఒక సగటు కన్నెగంటి హనుమంతు మునిమనవడుగా బ్రిటిష్ వాళ్ళు కాల్ చంపారు 1922. ఆ రక్తంలో నుంచి వచ్చినవాడిగా మాట్లాడుతున్నా నేను. కరెక్ట్. నేను చెప్పేది ఒకటే, కులం, మతం, ప్రాంతం అనేది మనకు తెలియకుండా జరిగిపోతాయి, యాక్సిడెంట్ గా Accident గా వచ్చేస్తాయి. కానీ మన ఇంటెంట్, మన కంటెంట్, మన క్యారెక్టర్ తో మన కంట్రీని సేఫ్ గార్డ్ చేసుకొని ప్రపంచ రాజకీయాల్లో భారతదేశాన్ని కాపాడుకోవాలనే ఫైర్ ఇన్ ద బెల్లి, కడుపులో కసి మనకు ఉండాలి. రైట్, వెరీ నైస్. That's what I want to tell you. మీరు చెప్పినటువంటి పాయింట్ నిజంగా ఓపెనింగ్ నా స్టేట్మెంట్ కూడా, శ్రీనివాస్ సార్. యుద్ధం అనివార్యమైతే ధర్మంతో చేయాలి, శాంతి సాధ్యమైతే పూర్తిగా నివారించాలి, నిజమైన విజయం శత్రునాశనం కాదు, శాంతి స్థాపన. ఓపెనింగ్ అదే చెప్పారు. బ్రహ్మాండంగా చెప్పారు మీరు. నాకు తెలియదు, నేను లేట్గా వచ్చాను. మీరు అదే తీసుకున్నారు. ఎక్సలెంట్. చూడండి, అంటే when our thoughts are pure, the whole universe. పాపారావు గారు, please. Yeah, పాపారావు సార్ ప్లీజ్. మీ ఆడియో మ్యూట్ లో ఉన్నట్టుంది, ఒకసారి చూడండి సార్. చెప్పాలి, మీ ఆడియో మ్యూట్ లో ఉన్నారు సార్, మ్యూట్ లో ఉన్నారు మీరు. రమేష్ గారు మాట్లాడింది నాకు చాలా స్వీట్ గా ఉంది, బాగుంది. నా దేశం గొప్పదైతే నాకు కూడా మంచిది, నాకు కూడా సంతోషం. నా దేశం గొప్పగా అవ్వాలని నేను ఏం మాట్లాడినా సరే. అయితే ఏదో కమ్యూనిజం అనే మాట ఇక్కడ ఏదో మధ్యలో ఈ గొడవలో బట్టి నాకు వినపడలే. కమ్యూనిజం వద్దు, అది వద్దని ఏదో అన్నారు. కమ్యూనలిజం అది ఉండకూడదు, కమ్యూనిజం వద్దు. నేను నాకేం ఇప్పుడు ఆయన కమ్యూనిజం అన్నాను, నాకు అభ్యంతరం. కాకపోతే నా హక్కుగా నేను వాడుకునేది ఏంటంటే, యాజ్ ఐ నో, యాజ్ ఫార్ యాజ్ ఐ నో, కమ్యూనిజం చెప్పింది చాలా మందికి అర్థం కాకుండానే కమ్యూనిజాన్ని విమర్శిస్తుంటారు. అందుకని ఆయన ఏమన్నా అన్నాడే. కానీ నేను చెప్పింది ఏంటంటే, నేను అనేది ఒకటి, ఇక్కడ ఏంటంటే మనకి వీ హ్యావ్ టు బి ప్యాషనేట్. కాదు, నేను దానిలో నాకు అబ్జెక్షన్ లేదు. కానీ నాకున్నది ఏంటంటే, మన రీజన్ బాగా పనిచేయాలి. ఎమోషన్స్ కంటే ఎమోషన్స్ ఉండాలి, మనిషికి ఎమోషన్స్ ఉండాలి, మానవత్వం ఉండాలి. కానీ ఎమోషనల్లీ డ్రివెన్ హ్యూమన్ బీయింగ్ ఫెయిల్ అవుతాడు. ఎమోషన్స్ షుడ్ నాట్ డ్రైవ్ యువర్ రీజన్. Your reason should be in charge. Your reason is something that guides your emotions, not your emotions guiding your reason. Emotionally rational మీరు, rationally emotional. ఇది నా ఫ్రేమింగ్. లాస్ట్ 30-40 years నుంచి చదువుతున్నా ఈ మాట. నేను పుస్తకం కూడా రాశాను, ఆ పుస్తకంలో కూడా వాడే ఈ మాట, పర్సనాలిటీ దీని మీద రాసిన దానిలో. మీరు ఎమోషనల్లీ రేషనల్లీ ఎమోషనలా అనేది ఓవరాల్ గా మీ పర్స్పెక్టివ్ ని, మీ ఆలోచన విధానాన్ని, మీ దృక్పథాన్ని, మీ ప్రాక్టికాలిటీని గైడ్ చేస్తుంది. సార్, ఎమోషన్ లో రీజన్ ఉండాలి, ఎమోషన్ లో లాజిక్ ఉండాలి, ఎమోషన్ లో టాక్ట్ ఉండాలి, ఎమోషన్ లో ఇంటెంట్ ఉండాలి, కంటెంట్ ఉండాలి, క్యారెక్టర్ ఉండాలి. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. ఎమోషన్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ 10 ఫ్యాక్టర్స్ పుట్ టుగెదర్. అంటే నేను చెప్పేది ఏంటంటే, విల్ కి తోడు స్కిల్ ఉండాలి. విల్ స్కిల్ ఉన్నప్పుడు దెన్ యు హావ్ టు గో ఫర్ ద కిల్. ఎవరిని కిల్ చేయాలని చెప్తున్నాను నేను? కమ్యూనలిజాన్ని కిల్ చేద్దాం, కాస్టిజాన్ని కిల్ చేద్దాం, రీజనలిజాన్ని కిల్ చేద్దాం. వీ హ్యావ్ టు హ్యావ్ హ్యూమనిజం గోయింగ్ అప్. నేను చెప్పేది ఏంటంటే, ఈ ఎమోషన్ అనే దాంట్లో లాజిక్ ఉండాలి, రీజనింగ్ ఉండాలి, పాపారావు సార్ చెప్పినట్టు ఫ్యాక్ట్ ఉండాలి, ఎబిలిటీ ఉండాలి. యూ షుడ్ హ్యావ్ ది విల్ టు మెనోవర్ ది అపోనెంట్. Emotion consists of all these things. Right. Physical fitness is an emotion, I'm telling you. Intellectual fitness is an emotion. Emotional fitness is an emotion. Spiritual fitness is an emotion leading to financial fitness. అప్పుడు అన్నిటినీ ఐదింటిని కలగలిపి ఒక ఎమోషన్ వచ్చి చూడండి. ఆ ఎమోషన్ తో we have to rule or we have to serve whatever you want. Yes, పాపారావు గారు ప్లీజ్. అంటే సార్, మన రమేష్ ఎందుకని అప్పుడప్పుడు రమేష్ గారు, సారీ ఆయన తక్కువ, ఆయన వయసు తక్కువైనా కానీ ఐ హావ్ టు రెస్పెక్ట్ హిమ్. ఈజ్ ఎ మ్యాన్ విత్
మిషన్ సరే ఏదైతే కానీ ఏంటంటే నా ఎమోషనల్లీ నాకు కాన్సెప్ట్ ఇదే నాది. యూ హ్యావ్ టు రివర్స్ ఎమోషనల్లీ రేషనల్ బదులు యంగ్ లో అందరూ ఎమోషనల్ రేషనల్ ఉంటారు, ఆవేశాలు డామినేట్ చేస్తాయి. ఓవర్ టైమ్ యూ హ్యావ్ టు కల్టివేట్ నాలెడ్జ్ పెంచుకోవాలి. నాలెడ్జ్ పెంచుకున్నప్పుడు ఆ నాలెడ్జ్ గైడెడ్ గా అంటే నాలెడ్జ్ రీజన్ ని ప్రూవ్ చేసుకోవాలి లైఫ్ లాంగ్. ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాల నుంచి భారత్ ఎంత అప్రమత్తంగా ఉండాలి? ఈ పాయింట్ మనం నిత్యం విద్యార్థిగా ఎందుకు ఉండాలంటే నేర్చుకోవటంలో మన నాలెడ్జ్ ట్రైన్ అవుద్ది. మన ఎమోషన్స్ ని గైడ్ చేయడానికి మన నాలెడ్జ్ బేస్ నిత్యం మనం నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి. సైంటిఫిక్ టెంపర్ అనేది ఉండాలి. అది నేను చెప్పేది. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటి? మనం నేర్చుకోవాల్సింది ఈశ్వర్ సార్, Yes, please, పాపారావు గారు, ఇప్పుడు ప్రపంచంలో అనేక చోట్ల జరుగుతున్నటువంటి యుద్ధాలు, వీటి నుంచి భారత్ ఏ విధంగా సంసిద్ధత అంటే యుద్ధం చేయటానికని కాదు, దాని నష్టాలు భారతదేశం ఏ విధంగా సంసిద్ధతగా ఉండాలి. సరే, భారతదేశం సంసిద్ధంగా ఉండటం అంటే టెక్నాలజికల్ గా చెప్పాలంటే డ్రోన్లు ఎంత పాత్ర పోషిస్తున్నాయో మనకు తెలిసిన తర్వాత మనం అమెరికా నుంచి అయ్యే విమానాలు ఎఫ్లో 25, 35 ఈ ఎందుకంత ఖరీదు పెట్టి అవసరం అమెరికా వాడిని సంతృప్తి పరచడానికి తప్పితే ఎందుకు పనికిరావు మనకి. అందుకని ఏంటంటే డ్రోన్లు 85,000 డ్రోన్లు ఉన్నాయని విన్నాను ఇరాన్ దగ్గర. దే ఆర్ ప్లేయింగ్ ఏ రోల్. అది వీక్ కంట్రీ, దే ఆర్ ప్లేయింగ్ ఏ రోల్. మన పాకిస్తాన్ తో మన యుద్ధంలో కూడా డ్రోన్లు అటు ఇటు రెండేపులా కొంత రోల్ ప్లే చేసి యుక్రెయిన్ వార్ లో డ్రోన్స్ ప్లే చేయవే టెక్నాలజీ. రెండోది ఏంటంటే గతంలో లాగా సైన్యాలు మాత్రమే యుద్ధం చేయవు. యుద్ధం వస్తే గనక ఇట్ ఈస్ ఏ సివిల్ మిలిటరీ కాంప్లెక్స్ దట్ ఫైట్. ఇప్పుడు చెప్పారు కదా, అమెరికా ఇజ్రాయిల్ కలిసి డెవలప్ చేసినటువంటి టెక్నాలజీ చాలా, ఇది ఏం చెప్పారు సార్, ఆంథ్రోపిక్ క్లాడీ అనేటటువంటి టెక్నాలజీతో శత్రువుని ఈజీగా టార్గెట్ చేయడం అనేది ఎలా సార్? ఇది సార్ ఈశ్వర్ సార్, వాట్ షుడ్ ఇండియా డూ, హౌ టు ప్రిపేర్ అనే దాని మీద, అవును, డిఫెన్స్ సెక్యూరిటీ, నేషనల్ సెక్యూరిటీ మీద అవగాహనతో పాటుగా విలువలతో కూడిన అంటే ఎథికల్, లీగల్, మోరల్ యాంగిల్స్ ఉన్నాయి చూడండి, వాటిని పాఠ్యాంశాల్లో తప్పనిసరిగా జోడించాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఏమవుతుందంటే సార్, భస్మాసర హస్తం లాగా మన కర్మ మనల్ని తిరిగి ఇట్ విల్ డాంటస్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ విలువలతో కూడిన మోరల్, ఎథికల్ ఎడ్యుకేషన్ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ట్రస్ట్ మీ వెన్ ఐ సే దిస్. ఇక్కడ తిన ముక్క చెప్పమంటారా ఈశ్వర్ గారు? సో అంటే ఇంకోటి, ఫారెన్ అఫైర్స్, జియో పాలిటిక్స్, డిఫెన్స్, సెక్యూరిటీ మీద ఓన్లీ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కో, సిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ కో, లేకపోతే ఐటీబీపీ కో, ఐబీ కో రాకో వదిలేకుండా ప్రతి విద్యార్థికి జియో పాలిటిక్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ చాలా ఇంపార్టెంట్ గా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. చిన్న ఉదాహరణ చెప్తా ఈశ్వర్ గారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ గా, ఇప్పుడు శ్రీనివాస్ సార్ కూడా చెప్పాను, సార్ కూడా కంగ్రాచులేట్ చేశారు. మేము ఏం చేస్తున్నాం తెలుసా సార్, మన ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ గారు మనం కలిసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 19 గవర్నమెంట్ యూనివర్సిటీస్లో డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ BA లెవెల్, MA లెవెల్ స్టార్ట్ చేయబోతున్నాం. దానికి సిలబస్ రాసి మనం ఇచ్చాం మా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ తరపున తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్కి. అట్లానే 3000 యూనివర్సిటీస్లో UGC స్థాయిలో నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ అనే ఒక అంశాన్ని స్వయం పోర్టల్ ద్వారా, స్వయం అంటే ఆన్లైన్ పోర్టల్ UGC, దానికి చేయమని చైర్మన్గా నాకు బాధ్యతలు అప్పచెప్పి నా కమిటీలో 2 వైస్ ఛాన్సలర్స్, 4 యూనివర్సిటీ ప్రొఫెసర్స్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు మెంబర్ AB మాథుర్ IPS గారు లాంటి వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే సార్, యుద్ధ నీతి మారింది కాబట్టి ప్రతి వ్యక్తి యుద్ధం ఎప్పుడైనా రావచ్చు, ఎలా అయినా రావచ్చు. యుద్ధం అంటే ఓన్లీ బాంబులు వేసుకోవడమే కాదు. దెర్ ఇస్ ఎ సైబర్ వార్ఫేర్, ఇన్ఫర్మేషన్ వార్ఫేర్, సయాప్స్, సైకలాజికల్ వార్ఫేర్, and there are economic warfares, there are many other warfares. The very nature of warfare has changed in the 21st century. So better we prepare, better the youth of India and others must be prepared to win the war.